ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల సామాన్య ప్రజల నుంచి అందరూ నష్టపోవటం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్స్ ప్రజలకు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయాన్ని తప్పించడం కోసం అడ్వకేట్స్ కూడా రంగంలో దిగి ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాం 100 రోజుల పైనుంచి. ఫెడరేషన్ గుంటూరు ఫెడరేషన్ వారి పిలుపు మేరకు తెనాలిలో ఈ రోజు 73వ రోజు నిరాహార దీక్ష జరుగుతుంది. 73వ రోజు ఈ రోజు నేను కూర్చున్నాను నిరాహార దీక్షలో. కానీ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు కూడా రిలే నిరాహార దీక్షలు జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రభుత్వం వారు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా దీన్ని కనుక రద్దు చేయకపోతే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది ప్రభుత్వం వారు. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసి అందరికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వారు నూతనంగా తీసుకొచ్చినటువంటి యాక్ట్ 27/23 రిఫీల్ చేయమని గత 100 రోజుల నుంచి జిల్లా ఫెడరేషన్ వాళ్ళు పిలుపు మేరకు గుంటూరు జిల్లాలోనూ అట్లాగే వివిధ జిల్లా ఏపీలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఈ ఉద్యమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలోనే రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఇప్పుడు 73వ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం అయింది. ఈ కార్యక్రమాల ద్వారా నిరసన కార్యక్రమాల ద్వారా గవర్నమెంట్కి అనేక రూపాల్లో నిరసన తెలియజేశాం. అయినప్పుడు కూడా దాన్ని ఎలాంటి స్పందన లేకుండా దాన్ని ముందుకెళ్లే పరిస్థితుల్లోనే ఉన్నారు. హైకోర్టులో రిట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ క్రమంలోనే మేము ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇది కోడ్ వచ్చే వరకు కంటిన్యూ చేయాలని మా ఫెడరేషన్ వాళ్ళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు 73వ రోజు మా మిత్రుడు శివరామకృష్ణ ప్రసాద్ ఇవాళ ఈ శిబిరంలో రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. కాబట్టి మా న్యాయవాది మిత్రులు మిగతా వాళ్ళందరూ కూడా దీనికి సంఘీయ భావం తెలిపిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.